చెల్లిస్తున్నాం. సంఘ కాపరి కొరకు, సంఘ పెద్దల కొరకు, నూతనంగా నియమించబడేటువంటి కమిటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీ ప్రసన్నత, మీ దయ, మీ కృప, మీ కనికరం తోడుగుంచండి నాయన. మీరు లేకపోతే ఈ లోకం మేము జీవించలేము. మీ కృప లేనిది మేము బ్రతకలేం ప్రభువా. మీ కృపతో మమ్మల్ని బ్రతికిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారందరినీ దీవించండి. మీరు మాతో మాట్లాడండి. మీ ప్రసన్నత, మీ దయ, మీ కృప, కనికరం తోడుగుంచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఏం సౌండ్ రాలేదు. మీరందరూ ఇశ్రాయేలీయుల ప్రజలు యెరికో కోట గోడల చుట్టూ తిరుగుతూ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా వారు బూరులు ఊది అరిచినప్పుడు యెరికో కోట గోడలు ఏమైనాయి? అప్పుడు సాతాను యొక్క కోట గోడలు కూలిపోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా మంచిది. ఈరోజు 2026వ సంవత్సరంలో 8వ మాసం 23వ తారీఖున మీ మధ్యలో ఉండడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ నాగభూషణ్ గారికి, అలాగే వచ్చిన పాత కమిటీ వారికి, నూతనంగా నియమించబడేటువంటి కమిటీ వారికి, స్త్రీలకి, యవనస్తులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓ అరగంట సేపు దైవ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అది 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను. అష్షూరు రాజునకు ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటంటే, దేవుడు అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందెను అనే మాట రాయబడింది. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక రాజు కనబడతాడు. ఆయన యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు. ఆయన పేరు హిజ్కియా అనేటువంటిది మనకు కనబడుతుంది. హిజ్కియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, యెహోవా నన్ను బలపరచును అనే మాట అర్థం వస్తుంది. ఈ యొక్క మొదటి రాజుల గ్రంథాన్ని, 2వ రాజుల గ్రంథాన్ని, యెరెమియా గ్రంథాన్ని, విలాప వాక్యాల్ని, 4 పుస్తకాలను కూడా యెరెమియా రాసినారని చెప్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాజుల గ్రంథంలో కూడా చాలా చక్కగా హిజ్కియా యొక్క విషయాన్ని దేవుడు తెలియచేశాడు. ఈయన యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో మీకు ఆయన గురించి తెలిసి ఉంటుంది, హిజ్కియా గురించి. ఎందుకంటే ఆయన ప్రాణం పోయేటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మరలా 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్కాలం ఇచ్చారు కదండి. ఏం సార్, ఎవరు నోరు తెరవట్లేదు, సైలెంట్గా ఉండమన్నారా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజమా కాదండి? నిజమే కదా. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విన్నాడా లేదా? విని ఏం చేశాడు? 15 సంవత్సరాలకు ఆయనకి ఆయుష్కాలం ఇచ్చాడు. అలాంటి ఆయన గురించే కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు నేను ఒక అరగంట సేపు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈయన వెళ్ళిన చోటల్లా ఏం చేశాడంట? జయము పొందాడు. జయము పొందడానికి కారణాలు ఏంటి? ఒక మనిషి యొక్క జీవితంలో జయం కావాలి అనుకున్నప్పుడు దాని వెనకాల ఎన్నో కార్యాలు ఉంటాయి. అయితే ఈ యొక్క హిజ్కియా యొక్క జీవితంలో కూడా ఆయన జయం పొందడానికి కొన్ని కార్యాలు ఆయన చేయాల్సి వచ్చింది. ఆ కార్యాలు ఏంటో మనం 18వ అధ్యాయంలో మొదటగా 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆ 3వ వచనంలో గమనించినట్లయితే, అతడు దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. మొట్టమొదటగా
ఆయన నీతి గలవాడుగా ఉన్నట్టు బైబిల్లో సెలవిస్తుంది. అలాగే నేను 5 విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను. ఆయన నీతిగా జీవించాడు. 2, విశ్వాసముతో ఉన్నాడు. 3, ఆయన దేవుణ్ణి హత్తుకొని జీవించాడు. 4, దేవుని మందిరానికి ఎడతెక్కకుండా వెళ్ళాడు. 5, ప్రార్థన చేశాడు. ఈ 5 కార్యాలు ఎప్పుడైతే హిజ్కియా చేశాడో తన యొక్క జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన జయం పొందాడు. ఈరోజు క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి మన యొక్క జీవితాల్లో అనేక విషయాల్లో అపజయం కలుగుతుంది. అంటే కారణం ఏంటి అంటే మనము సరిగా దేవుని హత్తుకొని జీవించలేని, దేవుని యందు విశ్వాసం లేనటువంటి, నీతి లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎలాగున మనకు జయం అనుగ్రహించగలడు అనుకుంటున్నారు. ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో మనమందరం కూడా జయం పొందాలి. అప్పుడు ఈ యొక్క హిజ్కియా నీతిని అనుసరించాడు అనే మాట బైబిల్లో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, అయితే నీతిమంతులు ఎవరు? నీతిమంతులు ఎవరండి? చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. నీతిమంతులు ఎవరు? కాదండి, మామూలుగా నోవ ఉన్నీలేండి. నీతిమంతులు ఎవరు అమ్మా? రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇంత లేటుగా తీస్తున్నారేంటి వాక్యం? నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుణ్ణి వెతికేవాడు. చూడండి, నీతిమంతుడు లేదు, ఒక్కడు కూడా లేదు. ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు లేరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా మార్చాలి అని వచ్చారు. అప్పుడు దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు నీతిమంతులు అని అనుకుంటున్నారా మీరు? చెప్పండి. లేదు. అప్పుడు ఎవరు నీతిమంతులు? రోమపత్రిక 2:13లో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ దాన్ని అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా మార్చబడతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చదవండి ఒకసారి. ధర్మశాస్త్రం వినేవాళ్ళు. ఇప్పుడు మనమంతా ధర్మశాస్త్రాన్ని వింటున్నాం. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? దేవుని వాక్యం అంతా ధర్మశాస్త్రమేనా? మోషే రాసినటువంటి ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 పుస్తకాలనే ధర్మశాస్త్రం. తర్వాత వచ్చేసి కొన్ని పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు, పద్యభాగం, అది ఇది ఏదేదో ఉన్నాయి. అయితే ఈ ధర్మశాస్త్రంలో అనేకమైన సత్యాలు వ్రాయబడింది. నీతిని గురించి, పాపాన్ని గురించి, శాపాన్ని గురించి, రోగాన్ని గురించి, మనిషి యొక్క ఆశీర్వాదం గురించి అన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాయబడింది. అయితే ఈ ధర్మశాస్త్రం వినే వాళ్ళందరూ నీతిమంతులు అయిపోతారు అని అంటే కాదు. ధర్మశాస్త్రాన్ని విని దాని ప్రకారంగా ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వాళ్ళే దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా మార్చబడతారు. అప్పుడు నీతిమంతులుగా మార్చబడి ఏమైంది? ప్రియమైన సార్, మైక్ ఒకేసారి పెట్టేసేయండి, మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయకండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాల్సిన విషయం ఏంటంటే నీతిమంతులు అని ఇతడు నీతిగా ఉన్నాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. అప్పుడు నీతిమంతులు అయితేనే జయం పొందగలం. అప్పుడు నీతిమంతులు అవడానికి ఏం చేయాలంటే దేవుణ్ణి నమ్మాలి. ఏం చేయాలండి? ఎవరైనా దేవుడిని నమ్మి నీతిమంతులుగా అయ్యారా? చెప్పండి. ఏమండి, ఆదికాండంలో చదివారా మీరు? ఆదికాండం 50 అధ్యాయాలు ఉంటుంది కదా. 50 అధ్యాయాలు ఎప్పుడైనా ఆదికాండం చదివారా? మొదట్లోనే ఉంటుంది 15:6లో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అప్పుడు దేవుడు అబ్రహాముని ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్మాడు. దేవుడు తప్ప వేరే ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అన్నాడు. దేవుడే నన్ను రక్షిస్తాడు, దేవుడే నాకు ఆశీర్వాదాలు ఇస్తాడు అని దేవుని మీద నమ్మకం పెట్టాడు కనుక అతన్ని దేవుడు నీతిమంతుడిగా మార్చాడు అని బైబిల్లో ఆదికాండంలో మనం చదువుతాం. అయితే అతను నీతిమంతుడు అయినాడు కనుక
దేవునికి స్నేహితుడైనాడు అని రాయబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని విని దాని ప్రకారంగా అనుసరించి నడుచుకుంటారో వాళ్ళను, దేవుని నమ్మినటువంటి వారిని దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు. యాకోబు 2:23లో ఎవరైతే నీతిమంతులుగా మార్చబడ్డారో మార్చబడినటువంటి వారిని దేవుడు తన యొక్క స్నేహితులుగా చేసుకుంటాడు. ఎవరినైతే స్నేహితులుగా చేసుకున్నాడో యోహాను సువార్త 15:6-7 వచనాల్లో దేవునికి ఎవరైతే స్నేహితులుగా మారారో ఆ మార్చబడినటువంటి వారి యొక్క జీవితంలో దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు ఈ యొక్క సంబియం చర్చ్లో దేవుని మందిరంలో ఉన్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినడం గొప్ప విషయం కాదు, వాక్య ప్రకారంగా జీవించడం ఆశీర్వాదం. వాక్య ప్రకారంగా నడవడం నీతిమంతులుగా మార్చడానికి దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లు మనం చూస్తున్నాం. అయితే నీతిమంతుడు ఈ లోకంలో ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గురించి ఈయన నీతిమంతుడు అని ఎవరైనా చెప్పారా యేసు ప్రభుని? ఇప్పుడు ఒక వ్యక్తి తాగేసి తిరుగుతూ ఉంటే ఆయనకు ఒక పేరు పెడతారు కదండి. ఏం పేరు పెడతారు? తాగబోతూ. తిరుగుబోతుని చూసి, తిట్టుబోతుని చూసి, అడ్డాలు తిరిగే వాళ్ళని చూసి ఏదో ఒక పేరు పెడతారు. అయితే ఇక్కడ యేసు ప్రభు కూడా ఒక పేరు పెట్టారు. ఏం పేరండి? నీతిమంతుడు. ఎవరు ఈ పేరుని పిలిచారు? ఎవరు నీతిమంతుడు? యేసు ప్రభు నీతిమంతుడు అని చెప్పింది ఎవరు? చెప్పండి, మీకు తెలుసు ఆన్సర్. ఏమండి? మత్తయి సువార్త 27:19లో పిలాతు భార్య, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈరోజు రాత్రి నా కల్లో ఆయనకు వచ్చాడు అని చెప్పి రాయబడిందా లేదా? అప్పుడు పిలాతు భార్య యేసు ప్రభుని గురించి ఏమనింది అని బైబిల్లో మనం చదివినట్లయితే ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు అన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అప్పుడు ఆయన నీతిమంతులైతే మనమంతా ఆయన యొక్క కుమార్తెలు అయ్యాం కాబట్టి మనం కూడా ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? ఎప్పుడైతే మనం నీతిమంతులుగా అవుతామో అప్పుడే మన యొక్క జీవితంలో జయం పొందుతాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం జయం పొందాలంటే నీతిమంతులుగా మార్చబడాలి. ఆ నీతిమంతులుగా మార్చబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. ఆ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించిన వారు దేవుని స్నేహితులుగా మార్చబడతారు. ఆ దేవుని స్నేహితులుగా మార్చబడిన వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారని దేవుని యొక్క వాక్యంలో ఉంది. అయితే రోమాపత్రికలు అంటాడు 5:9లో యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా మార్చబడుదురు. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తములో కడగబడిన వారు కదండి. రోమపత్రిక 5:9లో మనం చదువుతాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రతలో నుండి మనం ఏం చేయబడతామో ఉగ్రతలో నుంచి మనం రక్షించబడతాం, ఉగ్రతలో నుండి తప్పించబడతాం, ఉగ్రతలో నుంచి బాగుపడతాం, ఉగ్రత రాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, మనము బాగుపడాలి అంటే నీతిమంతులుగా మార్చబడాలి. అలా నీతిమంతులుగా ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకటి, మనము వాక్యం వినడం కాదు కానీ వాక్య ప్రకారంగా జీవించాలి. యేసు ప్రభువును చూసి ఆ యొక్క పిలాతు భార్య చెప్పింది, ఈయన నిజంగా నీతిమంతుడు. లూకా సువార్తలో కూడా ఒక ఆయన అన్నాడు యేసు ప్రభుని 23వ అధ్యాయంలో మనం చదివితే 23వ అధ్యాయం 47 லூக்கா எழுதின சுவிசேஷம் 23ஆம் அதிகாரம் 47ஆம் வசனத்தை திருப்பிக் கொள்ளும்போது ஆண்டவர் சொல்கிற வார்த்தை ஒரு 160 வாசிங்க. శతాధిపతి ఈయన నిజముగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పాను. శతాధిపతి 160 சொல்கிறார், இவர் நிச்சயமாகவே நீதிமானாய் இருக்கிறார். ஆமென், ஹல்லேலூயா. அந்த நீதியை தான் இஸ்கியா பின்பற்றினபடினால் ஆண்டவர் அவருடைய வாழ்க்கையில நன்மை செய்தார். அவருள் போகிற இடமெல்லாம் கர்த்தர் அவர் ஜெயமாக மாற்றினார். போகிற இடமெல்லாம் அனுகூலம் ஆயிற்று. பிரைஸ் காட், ஹல்லேலூயா. அப்படிதான் தமிழ் இருக்கு. அவன் போகிற இடமெல்லாம் అనుకూలం ఆయిచ్చు. ఆయన వెళ్ళిన స్థలమంతా జయముగా మారెను. కారణం నీతిని అనుసరించాడు.
నీతి కలిగినటువంటి జీవితాన్ని ఏ క్రైస్తవుడైతే జీవిస్తారో నిశ్చయంగా వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అందుకనే హిజ్కియా జయం పొందడానికి మొదటి కారణం నీతిని అనుసరించను. రెండవ విషయం అదే అధ్యాయంలో 18వ అధ్యాయంలో మనం చదువుదాం. 5వ వచనంలో, 2వ రాజుల గ్రంథం 18:5 చదవండి. చూడండి, రెండవ విషయం, అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచెను. దేవుని యందు విశ్వాసముంచెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట కదా. హెబ్రీ పత్రిక 16:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడంటే అసాధ్యము. అప్పుడు క్రైస్తవులైనటువంటి మనం విశ్వాసంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. అయితే విశ్వాసం కలిగి బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. విశ్వాసంతో ఉండి, సరే నేనే చెప్పేస్తాను, టైం అయిపోతుంది మనకు. మనం అపోస్తుల కార్యం 16:31 ఒక సన్నివేశం మనకు కనబడుతుంది. ఒకరు కనబడతారు. ఎవరు వాళ్ళు? అపోస్తుల కార్యం 16:31 చదవండి. அப்போஸ்தலர் 16:31 ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. చాలు. దేవునందు విశ్వాసం ఉంచండి, మీరు రక్షించబడతారు లేక శిక్షించబడతారు. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు కదా, రోమపత్రిక 8:1. అప్పుడు యేసుక్రీస్తునందు మనకు శిక్ష లేదు. మన యొక్క శిక్షను యేసు ప్రభు కొట్టిపడేశాడు సిలువ పైన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతే కదండి. యేసు ప్రభు సిలువ పైన మన యొక్క పాపాలని, శాపాలని, రోగాల్ని, వ్యాధుల్ని, బాధల్ని, సమస్యల్ని ఆయన కొట్టి పడేశాడు. ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో విశ్వాసం అనేది చాలా అవసరమైంది. విశ్వాసం ద్వారా ఏమైనా జరుగుద్దా? விசுவாசத்தினால் ஏதாவது மனுஷனுடைய வாழ்க்கையில நன்மை நடக்குமா என்று சொன்னால் நிச்சயமாக கர்த்தர் செய்வார். விசுவாசத்தினால் நாம் மத்தேயு எழுதின சுவிசேஷத்தில் வாசிக்கிற 9ஆம் அதிகாரத்தில், மத்தேயு எழுதின சுவிசேஷம் 9ஆம் அதிகாரம், 8ஆம் அதிகாரம், 10ஆம் அதிகாரம், இந்த வசனங்கள் எல்லாம் வாசிக்கும் பொழுது விசுவாசத்தினால் சில காரியங்கள் கர்த்தர் செய்தார். மத்தேயு எழுதின சுவிசேஷம் 8ஆம் அதிகாரம் 10ஆம் வசனம் வாசிங்க. மத்தேயு சுவார்த்தை 8:10. இயேசு இதை கேட்டு ஆச்சரியப்பட்டு విశ్వాసத்தை நான் కానవిல்லை என்று சொன்னார். ఆమేన్, హల్లెలూయా. ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలీయులు కూడా చూడలేదు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని కొంచెం కింద చదవండి సార్. పోదాం సార్. అక్కడ చూస్తే ఇశ్రాయేలు కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు, అయితే ఇతనిలో నేను విశ్వాసాన్ని చూచాను. అప్పుడు మనలో కూడా దేవుడు విశ్వాసాన్ని చూపించినప్పుడు మనకు కూడా ఈ మత్తయి సువార్త 9:22 ప్రకారంగా మనం గమనిస్తే అక్కడ ఒక మాట కూడా రాయబడింది. చదవండి. మత్తయి సువార్త 9:22. యేసు తిరిగి அவர்களை பார்த்து உன்னுடைய விசுவாசம் உன்னை ரட்சித்தது என்று சொல்லி, போதுங்க, விசுவாசத்தினாலே మనిషి రక్షించబడుகிறாన్. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ద్వారా మనిషి ఏం చేస్తున్నాడంట? సరే, ఎవరు రక్షించబడతారు? అంతేనా? రోమపత్రిక 10:13 చదవండి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షించబడును కదండి. రోమపత్రిక 10:13 చదవండి. ఇంతసేపు తీసేది చదవండి. రోమపత్రిక 10:12 చదవండి. 13. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షించబడును లేదా శిక్షించబడును. కాబట్టి మనం విశ్వాసం ద్వారా ప్రార్థన చేశాము అని అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు, శిక్షల నుండి తప్పిస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. సరే, ఎవరు విశ్వాసం ఉంచుతారు?
ఆన్సర్ చెప్పాలి. ఎవరు విశ్వాసం ఉంచుతారు? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ విశ్వాసం ఉంచి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడని యోహాను సువార్త 1:12 చాలా చక్కగా రాయబడింది. ఒకసారి యోహాను ఏదైనా సువిశేషం 1:12 ఈ వాసిక కేట్పో చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా విశ్వాసం ఉంచే వాళ్ళకి. చాలండి, గమనించండి. ఆ యొక్క హిజ్కియా జయం పొందాడంటే నీతిగా జీవించాడు. నీతిమంతులు ఎవరంటే యేసు ప్రభు. ఆయనలో ఉన్నవారు నీతిమంతులుగా మార్చబడతారు. ఒకటి. రెండవది, విశ్వాసం కలిగి జీవించాడు. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఏదైనా మనం చేసేటప్పుడు దేవుడు ఇది చేయగలడు, దేవుడు ఇది నా జీవితంలో నెరవేర్చగలడు. 21:4 నా కోరిక సిద్ధింపచేసి దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు కదండి. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును. కాబట్టి మన జీవితంలో మన కార్యాలు సఫలపరచగలడు అని ఆయన విశ్వసించాడు గనుక ఆయన జీవితంలో ఆయన మంచిదాన్ని పొందుకొని జయము పొందాడు. మూడో విషయం ఏంటంటే, అదే అధ్యాయంలో మనం 2వ రాజులు 18 చదివినట్లయితే 6వ వచనంలో చూస్తాం. అతడు యెహోవాను హత్తుకొని அவர் தேவனை சார்ந்து இருந்தபடினால் அவன் போகிற இடமெல்லாம் ஜெயமாய் மாறினது, அனுகூலமாய் மாறினது என்று சொல்லி வேதாகம அடிப்படையிலிருந்து நாம் வாசிக்கின்றோம். தேவனை சார்ந்திருக்கிற உள்ளங்கள், தேவனை சார்ந்திருக்கும் பொழுது நம்முடைய வாழ்க்கையில கர்த்தர் నన్மை செய்வார். ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే కదండి ఇక్కడ చెప్పింది. ఆయన 6వ వచనంలో దేవుణ్ణి హత్తుకొని జీవించాడు. ప్రభువా, నువ్వు తప్ప ఇంకెవరు కూడా నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. నా జీవితంలో నేను జయం పొందాలంటే, నా జీవితంలో ఆశీర్వాదం పొందాలంటే, నా జీవితంలో మంచిది నేను అనుభవించాలనుకుంటే నిన్ను మాత్రమే ఆనుకొని జీవించాలి, నిన్ను మాత్రమే హత్తుకొని జీవించాలి. ఎవని మనస్సు నా మీద ఆనుకొని జీవించినో వాను పూర్ణ శాంతి గలవనగా నేను కాపాడేదని యెషయా 26:3. అప్పుడు మనల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడాలి అంటే ఆయనను ఆనుకొని జీవించే జీవితాలు మనకు కావాలి. కొంతమంది ఈ లోకంలో చూసినప్పుడు ఎవరు మంచివారో వాళ్ళు ఆనుకుంటారు, కొంతమంది ఎవరు డబ్బులు ఉన్నాయో వాళ్ళ దగ్గర ఆనుకుంటారు, కొంతమంది లోకమ్మ కాకమ్మ కబుర్లు ఎక్కువగా ఎవరైతే చెప్తారో వాళ్ళు ఆనుకొని జీవిస్తారు. ఇవన్నీ కూడా వ్యర్థమే. అయితే దేవుణ్ణి ఆనుకొని జీవించావు అని అంటే, దేవుణ్ణి హత్తుకొని జీవించావంటే నిశ్చయంగా మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంది. మనం ఈరోజు ప్రాణముతో ఉన్నామంటే కేవలం అది దేవుని యొక్క కృప. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చదవండి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం ఉపాగమం 4వ అధికారం 4వ వచనத்தை நாம் திருப்பிக் கொள்வோம். பரிசுத்த வேதாகமத்திலிருந்து வாசிங்க. 4:4 ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను నేటి వరకు మీరు ప్రాణంతో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రాణంతో ఉన్నామంటే నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నావు కాబట్టి, ఆయనకు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, ఆయనకి ఇవ్వాల్సింది ఇస్తున్నావు కాబట్టి, ఆయన దగ్గరలో ఉన్నావు కాబట్టి నీవు ఈరోజు ప్రాణముతో ఉన్నావు. నేను ఈరోజు ప్రాణముతో ఉన్నా. మనం అందరం కూడా సజీవులమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఆయనను ఎవరైతే హత్తుకొని జీవిస్తారో, யார் அவரை சார்ந்து வாழ்கின்றார்களோ அவர்கள் உயிரோடு இருப்பார்கள், ஜீவனோடு இருப்பார்கள். நம்முடைய தேவன் ஜீவனுள்ளவர். ஆமென், ஹல்லேலூயா. ஜீவன் தருகிறவர், ஜீவனை கொடுக்கிறவர் அவர். உலகத்தில் யாருமே செய்யாத காரியங்கள் ஆண்டவராகிய இயேசு நமக்காக செஞ்சிருக்கிறார். என்னவென்று சொன்னால், அவரை சார்ந்திருக்கிற பிள்ளைகளுக்கு நிச்சயமாக அவர்கள் நன்மையாக இருப்பார்கள் சொல்லி தேவனுடைய வசனம் சொல்கிறது. அதே புத்தகம் 13వ అధికారం 4వ వచనం వాసింగ. ద్వితీయోపదేశకాండం 13:4 చదవని. ఉపాగమం 13వ అధికారం 4వ వచనం వాసింగ. ప్రైజ్ లో ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండాలి. ఆయన మాట వినాలి, ఆయన సేవించాలి, ఆయన దగ్గర చేరాలి. ఆయనను ఆనుకొని జీవించినట్లయితే మనం బాగుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మనం బాగుండాలంటే నీతిగా జీవించాలి, విశ్వాసంతో జీవించాలి, ఆయనను హత్తుకొని జీవించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నాలుగో విషయం ఏంటంటే రెండవ దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 2:29 అధికారం 2:29 అధికారం 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరములకు వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడంట? నాలుగో విషయం, ఆయన చేసిన పని ఏంటి? మందిరానికి వెళ్ళాడు. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఆదివారం హాజరవుతున్నారా? చెప్పండి. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఆదివారం వస్తున్నారా? వచ్చే పని అయితే ఒక హల్లెలూయా చెప్పండి. వచ్చిన వాళ్ళు మాత్రం, రాని వాళ్ళు చెప్పొద్దండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అప్పుడు కొంతమంది చెప్పట్లే, వాళ్ళు ఆదివారం హాజరవ్వట్లా. నిశ్చయంగా నీ జీవితంలో విజయాన్ని పొందలేరు. మీరు విజయం పొందాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఈయన రాజు, యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజు కూడా దేవుని దగ్గరికి వచ్చాడంట, మందిరానికి. ఉదయాన్నే పెందలకడనే వచ్చేసాడు. మనం కూడా దేవుని మందిరానికి రావాలి. దావీదు అన్నాడు కదా 122వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనేటప్పుడు నేను సంతోషించాను. మనకందరూ కూడా సంతోషం కావాలి. దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు ఎలా ఉండాలంట? సంతోషంగా రావాలంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు సంతోషమే లేనట్టుందే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సండే అంటేనే చాలా సంతోషం కదండి. సండే అంటే మనకి ఎలా ఉండాలి? ఒక తిరణాల్లాగా ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సండే అంటే, ఆదివారం అంటేనే పరిశుద్ధ దినం కదండి. ఆదివారానికి ఇంగ్లీష్లో ఏమని పేరండి? సండేనా? దాని లీవ్ దినం అని ఏమంటారు? హాలిడేనా, హోలీడేనా? హాలిడే. సరే, మనం హోలీడే అని పెట్టుకుందాంలే. హోలీడే అంటే ఏంది? పరిశుద్ధ దినం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినాన్ని మనము పరిశుద్ధంగా ఆచరించాలి. హిజ్కియా ఆచరించాడు కాబట్టి ఆయన విజయము పొందాడు, జయం పొందాడు. కనుక మనం కూడా మన జీవితంలో జయము పొందాలి అని అనుకుంటే దేవుని యొక్క మందిరానికి మనము వెళ్ళాలి. యేసు ప్రభు పెందలకాడ దేవుని మందిరానికి పోయాడా లేదా? పోయాడండి? డౌట్గా ఉందా? లూకాసు వార్త 21:38లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పెందలకాడనే దేవుని మందిరానికి వెళ్ళాడు. మనం కూడా పెందలకాడనే పోవాలి దేవుని మందిరానికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చదవండి. లూకా ఏదైనా సువిశేషం 21వ అధికారం 38వ వచనం. శీఘ్ర వాసీలం నమ్మ టైం. ప్రజలందరూ దేవాలయమునకు ఆయన వద్దకు పెందలకడన వచ్చుచుండిరి. గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా పెందలకడనే ఆయన వాక్యం వినడానికి వచ్చారు. అప్పుడు ప్రజలు వచ్చేదంటే దానికి ముందుగానే ఈయన పోయి అక్కడ హాజరయ్యాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరందరూ కూడా మామూలుగా ఎన్ని గంటలకు అయ్యగారు ఆరాధన? 8:30. మీరు ఎన్ని గంటలకు వస్తారండి? మీ మనసాక్షి ప్రకారం చెప్పండి. ఎన్ని గంటలకు వస్తారు మీరు? 9:30. పాస్టర్ గారు ఎన్ని గంటలకు ఉంటారు ఇక్కడ? ఆయన ముందు ఉంటారా లేదా? మీరు కొంచెం లేటుగా వచ్చినా పర్వాలేదు. ఆయన లేటుగా వస్తే ఎందుకు పాస్టర్ గారు లేటుగా వస్తేనే అడుగుతారు. మీరు ఎప్పుడు వచ్చినా ఎవరు అడగరు. కానీ దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి మీరు. దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదేవిధంగా యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి ప్రజలందరూ కూడా పెందలకడన అక్కడికి పోయారు. అంతకుముందే యేసు ప్రభు వెళ్ళారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరం అనేది చాలా ముఖ్యమైనది. ఆ మందిరాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకూడదు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దావీదు 120 దేశాలు దాని నుండి బెర్షెబా వరకు ఆయన పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఉదయాన్నే దేవుని మందిరానికి వెళ్ళడం ఆయన ఉన్నాడు. దేవుని మందిరంలో ఉండడం నాకు గొప్ప ఆశీర్వాదం అని చెప్పాడు. నీ మందిరమును నివసించేవారు ధన్యులని చెప్పాడు. ఆ ధన్యత ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా పొందుకోవాలి. 1 నీతిగా జీవించాలి, 2 విశ్వాసంతో ఉండాలి, 3 హత్తుకొని జీవించాలి, 4 దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి దేవుని మందిరానికి రావాలి, 5 ప్రార్థన చేసేటువంటి వాడు. హిజ్కియా ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. 2వ దినవృత్తాంతంలో 2:30 అధికారం 19వ వచనం. 2:30 అధికారం 19వ వచనం. వసింగ
ఏమా 29 చదవండి అట్లే. 29. ఆకాశము తట్టు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ మన 30లో కూడా మనకు చక్కగా ఒక మాట కనబడుతుందండి. దేవునికి ప్రార్థన చేసినట్లు చదవండి. అదే మీరు చదివారు కదా ఇందాక 30:19 చదివారు కదా. పరిశుద్ధ స్థలము యొక్క మనస్సు నిలుపుకొని ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగా కానీ ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రార్థన ద్వారానే స్వస్థత కలుగుతుంది. అందుకే ప్రార్థన లేకపోతే ప్రయోజనమే లేదు. ఈరోజు ఆదివారం ఎంతమంది ఉదయాన్నే లేచి మీ మనసాక్షి ప్రకారంగా చెప్పండి ప్రార్థన చేశారు? గుళ్ళు పోయి చేసుకోవచ్చులే అని అనుకున్నారా? ఆదివారం ఒకరోజే చేస్తున్నారా? తప్పు. దయచేసి ప్రతి దినం కూడా మనము లేచిన వెంటనే ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనే మనల్ని కాపాడుతుంది. మొట్టమొదటిగా ప్రార్థనని స్టార్ట్ చేసింది ఎవరండి? ప్రార్థన అనేటువంటి దాన్ని ప్రారంభం చేసింది ఎవరు బైబిల్లో? తెలుసా తెలీదా? చెప్పాలి, టైం అయిపోతుంది. మీకు తెలుసు అంటే మీరు చెప్పండి, తెలీదంటే నేను చెప్తా. తెలుసా తెలీదా? మొట్టమొదటిగా ప్రార్థన స్టార్ట్ చేసింది ఎవరు? ఇప్పుడు అన్నిటికీ మనము ప్రార్థన 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 అంటున్నాం కాబట్టి ప్రార్థన స్టార్ట్ చేశాడు కదా ఒక ఆయన, యాకోబా. ఎవరు యాకోబు అనేది? ఆదికాండం 4వ అధ్యాయానికి రండి. ఎవరు చూడండి, 26వ వచనం. ఆదియాగమం 4వ అధికారం 26వ వచనం వస్తుందా? చదవండి. అమ్మా 4వ అధ్యాయంలో 26లో చూడండి. ఏనోష్ என்று பெயரிட்டான் அப்பொழுது మనుషర్. ఆమేన్. ఇక్కడ తెలుగులో బాగా రాయబడింది, అతడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభం చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సేతు కుమారుడైనటువంటి ఏనోషు ప్రార్థన ప్రారంభం చేశాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రార్థన జరుగుతూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ వచ్చినటువంటి వారికి నేను ఒకే ఒక విషయం చెప్తాను. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. ఈ 10 ఆజ్ఞలు నువ్వు పాటించవచ్చు కదండి. యాత్రాగమం 20వ அதிகாரத்தில் 10 கட்டளைகள் எழுதப்பட்டிருக்கிறது. இது எல்லாமே நாம் செய்து జపం செய்யாதிருந்தால் நம் పావిகள் தான். ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రార్థన చేయకపోతే నువ్వు దశం భాగం ఇచ్చు, గుడికి రావచ్చు, పాట పాడచ్చు, ప్రార్థన చేయొచ్చు, సంఘములో పాత్రగా ఉండొచ్చు, లేకపోతే సంఘంలో సంఘ పెద్దగా ఉండొచ్చు, లేదంటే స్త్రీల సమాజానికి అధికారిగా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అయితే ప్రార్థన లేకపోతే నువ్వు పాపివి. ప్రార్థన లేకపోతే అంతే. నేనుగా చెప్పేది, మీ చేతిలో ఉన్న బైబిల్లో 1 సమూయేలు గ్రంథం 12:23లో చక్కగా రాయబడింది, నా మట్టుకు నేను ప్రార్థన చేయటం మానుట వలన నా దేవునికి విరోధముగా పాపము చేసిన వాడు నాగుదును. ఉందా లేదండి? మీ బైబిల్లో చదవండి. 1 సమూయేలు 12వ అధికారం 23వ వచనం వసింగా. ప్రార్థన చేయటం మానుట వలన సో చూడండి, ప్రార్థన కానీ మీరు చేయలేదు అంటే యు ఆర్ ద సిన్నర్, అంతే. నువ్వు పాపివి, దాంట్లో ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, మనము దేవుని బిడలం గనక ప్రార్థన చేయడం చాలా అవసరం. ఈ లోకంలో ఏదేదో మనకు తెలిసి ఉండొచ్చు. ఒకసారి ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక నది, ఆ నదిలో ఒక పడవ నడిపించే ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన ముసలాయన పని ఏంటంటే మనుషుల నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకి తీసుకొని రావడం ఆయన యొక్క పని. ఒకసారి ఒక యవనస్తుడు ఆ యొక్క పడవలో ఎక్కి కూర్చున్నాడు.
ఎక్కి కూర్చొని ఈయన అడిగాడు, తాత నువ్వు ఏం చేస్తుంటావు, నువ్వేమైనా చదువుకున్నావా, నువ్వేమైనా చేస్తున్నావా? లేదయ్యా, నాకు చదువు రాదు, నేను ఎప్పుడు చూసినా ఈ పడవ తోలుకొని దాంట్లో వచ్చేటువంటి డబ్బుతో నా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాను. నేను ఎంత చదివాను తెలుసా? ఖగోళ శాస్త్రం చదివా, భూగోళ శాస్త్రం చదివా, వృక్ష శాస్త్రం చదివా, వీటిలో ఏమన్నా నువ్వు చదివావా అని అడిగాడంట. అయ్యా, ఇవన్నీ కూడా నేనేం చదవలేదు, ఇన్ని ప్రశ్నలు నన్ను అడిగావు, అయితే నిన్ను నేను ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడంట ఆ తాత. అయ్యా అడుగు. భూగోళం చదివావు, జీవశాస్త్రం చదివావు, వృక్షశాస్త్రం చదివావు, ఆ శాస్త్రం చదివావు, ఈ శాస్త్రం చదివావు, ఈత శాస్త్రం నువ్వు చదివావా అని అడిగాడంట. ఏం శాస్త్రం? ఎందుకు అడిగాను తెలుసా? పడవలో రంధ్రం పడిపోయింది, ఇప్పుడు నీళ్లు దాని లోపలికి వచ్చేస్తుంది. నీ శాస్త్రాలు ఎంత చదివినా, నీ జ్ఞానం ఎంత ఉన్నా, నువ్వు కానీ ఇది పడవ మునిగిపోతుంటే దూకితే నువ్వు చచ్చిపోతావే తప్ప నీ ఖగోళాలు లేకపోతే భూగోళాలు లేకపోతే వృక్షశాస్త్రాలు ఏది కూడా నిన్ను కాపాడదని చెప్తా ఉండగానే ఆ యొక్క పడవలోకి నీళ్ళు వచ్చేసిందంట. ఆ తాత ఎగిరి దూకేసి ఈత కొట్టుకుంటూ పోతున్నాడు, ఈడు మాత్రం మునిగిపోయాడంట. అర్థమవుతుందా? ఇది ఎందుకు చెప్పానంటే, ఈ లోకంలో మనకి అన్నీ తెలిసి ఉండొచ్చు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం తెలియకపోతే, ప్రార్థన తెలియకపోతే, దేవుని వాక్యం గురించి మనకు స్పష్టంగా తెలియకుండా పోతే మనం కూడా మునిగిపోతాం. మునిగిపోవడానికి కాదు దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏర్పాటు చేసుకున్నది. ఆ తాత ఈత శాస్త్రం ఏ విధంగా నేర్చుకున్నాడో, బైబిల్ యొక్క శాస్త్రాన్ని, బైబిల్ యొక్క వాక్యాన్ని, ప్రార్థన జీవితాన్ని, ఆయనను హత్తుకునే జీవితం, ఆయన మీద విశ్వాసం ఉంచి నీతిని అనుసరించే శాస్త్రం నీకు కావాలి. ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుడా, అది నేర్చుకున్నావంటే ఆ వాక్యం నిన్ను కాపాడుతుందండి. వాక్యం అంటుంది 119:50 మనం కానీ చదివితే ఏం రాయబడిందంటే, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వేదంలో అదే మనకు నెమ్మదిని కలిగిస్తుందంట. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా వేదంలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది అన్నాడు. 119:50 ఉంటుందా? ఉందండి, ఒకసారి చదివండి, ముగిద్దాం. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో ఇదే నాకు. మన యొక్క బాధల్లో, ఈ లోకంలో బాధ లేనటువంటి వాళ్ళు, కష్టాలు లేనటువంటి వారు, ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తే సీఎంను పోయి అడగండి, పిఎంను పోయి అడగండి, ఎమ్మెల్యేను పోయి అడగండి, అందరూ అదే రీతిలో ఉన్నారు. కానీ మనకు కూడా కష్టాలు వస్తాయి, మనకు కూడా బాధలు ఉన్నాయి, మనకు కూడా చింతలు ఉన్నాయి, మనకు కూడా పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో ఏదో ఒక రకంగా బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులు అన్నీ ఉన్నాయి. అయితే దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నిశ్చయంగా నీ ప్రార్థన విని, నీ ప్రార్థనకు ప్రతిఫలం ప్రతిదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగా మీరు నేర్చుకున్న సత్యం, మనం జయం పొందాలన్నా వద్దండి? జయం పొందుకోవాలి కదా. ఎక్కడ పోయినా మనకేం కావాలి? జయం కావాలి, అపజయము వద్దు. అప్పుడు జయం పొందాలంటే నీతిని అనుసరించాలి, విశ్వాసంగా ఉండాలి, ఆయనను హత్తుకోవాలి, మందిరానికి కరెక్ట్గా రావాలి, తర్వాత ప్రార్థన చేయాలి. ఈ 5 కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జయము పొందుకుంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జయాన్ని దేవుడు మనకు, మన కుటుంబాలకు ఇచ్చి ఆశీర్వదించును. ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి ఈసీఐ తెలుగు మెడ్రాస్ ఏరియా ట్రెజరర్ గారైనటువంటి డాక్టర్ ఎం నాగభూషణ్ మయ్య గారికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మీరందరూ శ్రద్ధగా వాక్యాన్ని విన్నారు. ప్రతి ఆదివారం కూడా సమయానికి రండి, దేవుని మాటలు వినండి. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.